నీ మీద ప్రేమ ఉంది కాబట్టి నీకు అన్యాయం జరగకూడదు అని ఇంతకాలం తన ఉనికిని తెలియకుండా దాచింది. దాన్ని దాచటం అనరు, మోసం చేయటం అంటారు. తను నిర్ణయాలు మార్చుకునే మనిషి అయితే ఈరోజు మనందరం మన ఇంటి గొడవని ఇక్కడ దాకా ఎందుకు తీసుకొస్తాం? కరుణ అనే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని నన్ను నిర్లక్ష్యం చేసేవారు. నేను ఆయన నుంచి విడిపోవాలని కోరుకుంటున్నాను. వారి కూతురికి వచ్చిన సంబంధాలు కూడా రాజాగారి ప్రవర్తన వల్ల చెడిపోతున్నాయి కనుక నా క్లయింట్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విడాకులు మంజూరు చేయవలసిందిగా కోర్టు వారిని కోరటమైనది. అతని ప్రవర్తన మంచిది కాదు అనటానికి మీ దగ్గర సాక్ష్యాధారాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి యువరానర్. ఆ రాజాగారు కరుణ అనే నర్సుతో రిసార్ట్స్ లో ఉన్నప్పుడు పోలీసులు రైడ్ చేసి పట్టుకున్నప్పటి ఫోటోలు, ఆ రోజు టీవీలో ప్రసారమైన వీడియోలు, అలాగే వారి గురించి పత్రికల్లో రాసినటువంటి కథనాలు కోర్టు వారి ముందు ఉంచడమైనది. వాటిని పరిశీలించవలసిందిగా కోరుతున్నాను. అంతేకాదు యువరానర్, ఈ కేసులో సదరు కరుణను కూడా అటాచ్ చేస్తూ నోటీసులు పంపించడం జరిగింది. ఆవిడ్ని కూడా విచారించేందుకు పర్మిషన్ కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. కరుణ 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 ఆమె చేత ప్రమాణం చేయించండి. దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. దేవుడి మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. మీ పేరు? కరుణ. కరుణ. మీరేం చేస్తుంటారు? స్టాఫ్ నర్స్ని. ఆవిడ భర్త రాజాగారితో మీకు ఎప్పటి నుంచి పరిచయం, ఎలాంటి పరిచయం? నేను అనంతగిరిలో నర్సింగ్లో చేరినప్పటి నుండి ఆ కుటుంబంతో నాకు పరిచయం ఉంది. అలా ఫ్యామిలీ ఫ్రెండ్గా కూడా ఆయన తెలుసు. ఓ, ఫ్యామిలీ ఫ్రెండ్ నుంచి మెల్లిగా పర్సనల్ ఫ్రెండ్గా మారాడా? దీక్షితులు గారు, ఈ కేసులో ఆవిడ విట్నెస్ కాదండి, ప్రతివాది కూడా. ఇప్పుడు ఆవిడ్ని మీరు ప్రతివాదిగా పిలిచారు. అలాంటి ప్రశ్నలు వేసే ముందు అసలు ఆవిడ కౌంటర్ దాఖలు చేయాలి కదా. ఏమ్మా, నీ తరపున వాదించటానికి లాయర్ ఎవరూ రాలేదా? నా తరపున ఎవరు లేరు జడ్జి గారు. ఒకవేళ నీ తరపున లాయర్ను పెట్టుకునే స్తోమత నీకు లేదంటే గవర్నమెంటే నీకు లాయర్ని అరేంజ్ చేస్తుంది. యువర్ ఆనర్, కరుణ తరపున వాదించటానికి నేను సిద్ధంగా ఉన్నాను యువర్ ఆనర్. మీరు అనుమతిస్తే వకాల్తా తీసుకుంటాను. ఓకే, కానివ్వండి. థ్యాంక్ యూ యువర్ ఆనర్. దీని మీద సంతకం పెట్టమ్మా.
యువర్ ఆనర్, ఇప్పుడు కీలకమైన దోషి కరుణను విచారించడానికి మీకు అభ్యంతరం లేదనుకుంటాను. మీరు పర్మిషన్ ఇస్తే విచారణ ప్రారంభిస్తాను. అబ్జెక్షన్ యువర్ ఆనర్. నా క్లయింట్ ని దోషి అని పిలవడం కరెక్ట్ కాదు. కేసులో తీర్పు రాకుండా దోషి అని ఎలా పిలుస్తారు యువర్ ఆనర్? అబ్జెక్షన్ సస్టైన్. దీక్షితులు గారు, ఆవిడ దోషిగా నిరూపితం కాకుండా అలా పిలవకూడదు. ఐఎమ్ సారీ యువర్ ఆనర్. ఈ కేసులో ప్రతివాది అయిన కరుణను విచారించడానికి అనుమతి కోరుతున్నాను. గ్రాంటెడ్. థ్యాంక్ యూ. చెప్పండి కరుణ గారు, రాజాతో మీకు ఎలాంటి పరిచయం? ఒక మంచి స్నేహితులు అంతే. ఆయన చూస్తే ఓ పెద్ద బిజినెస్ మ్యాన్, మీరు ఒక స్టాఫ్ నర్సు. మీ ఇద్దరికీ అసలు ఎక్కడా పరిచయం ఏర్పడే అవకాశమే కనిపించడం లేదే. మరి ఎలా స్నేహితులయ్యారు? ఓకే, స్నేహితులే అనుకుందాం. మరి మీ ఇద్దరిని రిసార్ట్స్ లో పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు? మాట్లాడండి. స్నేహితులే అయితే అలా ఒంటరిగా రిసార్ట్స్ లో కలవాల్సిన అవసరం ఏముంది? మీ ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందని పత్రికలు, మీడియా కథనాలు ప్రచారం చేశాయి. దానికే సమాధానం చెబుతారు. యువర్ ఆనర్, పత్రికలు రాసినవి, మీడియాలో ప్రసారం చేసినవన్నీ ఆధారాలుగా తీసుకునే వీలు లేదు. ప్రాథమిక దర్యాప్తులో తేలినవి మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. మీడియా వారు ఊహించి రాసిన రాతలకి క్రియేటివిటీని జోడించి చూపించే వీడియోలని పరిగణలోకి తీసుకొని ఒక ఆడదాని ప్రవర్తనని నిర్ణయించటం చాలా తప్పు యువర్ ఆనర్. అలాగే దమయంతి గారు, దానికి నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే వాళ్ళని పట్టుకున్న తర్వాతే మీడియా అక్కడికి వచ్చింది. కానీ అసలు వాళ్ళు ఇద్దరు అక్కడ ఎందుకున్నారు, దానికి సమాధానం చెప్పమనండి. చెప్పమ్మా, నువ్వు చెప్పు. చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉంది కనుక. నా క్లయింట్ అమృత అనేక సార్లు వాళ్ళిద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. అనేక సార్లు కరుణని తిట్టింది. తన భర్తని వదిలేయమని ప్రాధేయపడింది. అయినా వినలేదు. ఎందుకంటే కరుణ తన అందంతో, మాటలతో మగవాళ్ళని ఆకర్షించే ఒక వ్యభిచారిణి. డబ్బు కోసమే రాజాని వల్ల వేసుకుంది. ఆ డబ్బు కోసమే రాజాతో అక్రమ సంబంధం పెట్టుకుంది. నా క్లయింట్ కాపురంలో చిచ్చు పెట్టింది. కరుణ వ్యభిచారిణి కాదు. మా ఇద్దరి మధ్య ఉన్నది అక్రమ సంబంధం కాదు. అసలు తను కరుణే కాదు. నేను తాళి కట్టిన నా భార్య చందు. రాజా, ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్.
మీరేం చెప్పదలుచుకుంటున్నారో బోన్లోకి వచ్చి చెప్పండి. ఇప్పుడు చెప్పండి. సార్, ఈ కరుణే నా భార్య చందు. చనిపోయిందనుకున్న నా భార్య ప్లాస్టిక్ సర్జరీ ద్వారా కరుణగా మారింది. ఆ నిజం నాకు అమృతతో పెళ్ళైన తర్వాతే తెలిసింది. పవిత్రమైన మా అనుబంధాన్ని లాయర్ గారు వ్యభిచారంగా మార్చడం చాలా అన్యాయం, యువర్ ఆనర్. విన్నారుగా యువర్ ఆనర్, రాజాగారే స్వయంగా తన భార్య చందు బ్రతికే ఉందని, ఆవిడే కరుణగా మారి తిరిగి వచ్చిందని ఒప్పుకున్నారు. ఈ నిజాన్ని వారి నోటి నుంచే చెప్పించడం కోసమే కరుణని పురఫ్ చందుని వ్యభిచారిణి అనవలసి వచ్చింది. ఇప్పుడు నా క్లయింట్ అమృత పిటిషన్ ని ఒక్కసారి పరిశీలించవలసిందిగా కోరుతున్నాను. 4వ పేరాలో తన భర్త మొదటి భార్య అయిన చందు బతికే ఉన్నదన్న విషయాన్ని దాచిపెట్టి తనని మోసం చేశాడని అందులో రాసింది. ఈ రాజా చందువులిద్దరూ కలిసి నా క్లయింట్ అయిన అమృతని చాలా కాలంగా మోసం చేశారు. ఆమెకు తెలియకుండా వాళ్ళిద్దరూ అన్యోన్యంగా గడుపుతూ మానసిక క్షోభకి గురి చేశారు. అయినా నా క్లయింట్ సహృదయంతో తనకు విడాకులు ఇప్పించమని, వారిద్దరిని భార్యాభర్తలుగా నిర్ణయించమని కోర్టు వారిని కోరింది. దయచేసి నా క్లయింట్ అమృతకి విడాకులు ఇప్పించి రాజా చందులని భార్యాభర్తలుగా ధృవీకరించి వారిని కలపవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. దీక్షితులు గారు, మీరు ఇక్కడే ఒక విషయం మర్చిపోతున్నారు. అమృతకి రాజాకి విడాకుల సంగతి అలా ఉంచితే, రాజా భార్యతో చెప్పకుండా మరో ఆడదానితో తిరగటం అడల్టరీ కిందకొస్తుంది. అది మొదటి భార్యతో తిరిగినా, మరో ఆడదాంతో తిరిగినా భార్యని మోసం చేయటం అడల్టరీనే. ముందు రాజాకే శిక్ష పడుతుంది. అసలు ఇదంతా అబద్ధం జడ్జి గారు. అసలు నేను చందునే కాదు, నేను కరుణని మాత్రమే. అదేంటమ్మా, ఇప్పుడేగా నీ భర్త రాజా నువ్వే చందు అని చెప్పాడు? ఆయన పొరపాటు పడ్డారు. నన్ను చూసి ఆయన తన భార్య చందులా ఉంటాడని భ్రమపడ్డారే కానీ నేను చందుని కాదు కాదు కాదు. యువర్ ఆనర్, నా క్లయింట్ రిసార్ట్స్ లో రాజాతో ఉన్నప్పుడు పోలీసులు పట్టుకున్నారు అన్నారు. కానీ అక్కడ వారిని అభ్యంతరకర స్థితిలో పట్టుకున్నట్టు ఏ ఆధారమూ లేదు. పైగా కరుణ తన స్నేహితురాలి కోసం వెళ్ళినట్టుగా తన ఫోన్ డేటాలో చాలా క్లియర్గా ఉంది. కాబట్టి రాజాకి కరుణకి ఎలాంటి శారీరక సంబంధాలు లేవు.
ఇది కేవలం అమృత అపోహ మాత్రమే యువర్ ఆనర్. ఆవిడ కరుణ కాదు, చందు అన్నదే నిజం యువర్ ఆనర్. చందు కాబట్టే రాజా ఆవిడకు దగ్గరయ్యాడు. చందు కాబట్టే ఆవిడతో క్లోజ్ గా మూవ్ అయ్యాడు. అసలు కరుణ అనేది అబద్ధం. ఆవిడ చందునే, రాజా గారికి భార్యే. అయితే ఓ పని చేద్దాం దీక్షితులు గారు, ఆ విషయం నిరూపించిన తరువాతే ఈ కేసు గురించి ఆలోచిద్దాం. ముందు ఆవిడ కరుణో చందో తేల్చండి. ఆ తరువాతే విడాకులు ఇవ్వాలా వద్దా అనేది కోర్టు నిర్ణయిస్తుంది. లేదు సార్, తను చందునే. ఆ నిజం నా భర్త తను చాలా రోజులు దాచారు. నన్ను నమ్మండి. నో యువర్ ఆనర్, షీఈస్ కరుణ. కావాలంటే తనకొచ్చిన నర్సింగ్ సర్టిఫికెట్ ని మీకు ఎగ్జిబిట్ 1 గా చూపిస్తాను. ఓకే, ముందు ఆవిడ కరుణో చందో అని నిరూపించడానికి మీకు 10 రోజులు టైం ఇస్తున్నాను. ఈ కేసుని 25వ తేదీకి వాయిదా వేస్తున్నాను. అమ్మ చందు, డాడీ, దయచేసి మీరు ఈ కేసు పూర్తయ్యేంత వరకైనా నన్ను చందు అని పిలవడం మానేయండి. మరి కరుణనే పిలవాలా? చెప్పాను కదా, నేను చందుని కాదు కరుణని కోర్టులోనే చెప్పాను. మళ్ళీ మీరు చందు అన్నారంటే నా ప్రయత్నం అంతా వృధా అయిపోతుంది. అసలు నువ్వు ఉన్నట్టుండి నేను చందుని కాదని ఎందుకు చెప్పావు? అలా చెప్పడం వల్ల నువ్వు ఈ కేసు గెలవగలవా? గెలుస్తానో లేదో తెలియదు కానీ నేను అడ్డం తిరగకపోతే ఇప్పుడే నేనెవరో తేలిపోయేది. అమృతకి విడాకులు వచ్చేవి. నిజమండి, తను చెప్పింది అక్షరాల నిజం. రాజా చేత కోర్టులో నిజం చెప్పించాలని ఆ దీక్షితులు గారు ఎంత డ్రామా ఆడారో చూడండి. ఆయన అనుకున్న ప్రకారమే రాజాగారి చేత నిజం చెప్పించారు. అసలు నేను చందునే కాదనే మాట అనకపోతే ముందు రాజాగారికి శిక్ష పడేది, అమృతకు విడాకులు రావడం చాలా ఈజీ అయ్యేది. ఆ క్షణంలో స్పాంటేనియస్ గా ఆ మాట అంటం చాలా మంచిదయింది. అబద్ధం ఆడినంత ఈజీ కాదండి దాన్ని నిరూపించడం. నేను కరుణని అని చెప్పడం వరకు బాగానే ఉంది, కానీ అసలు నిజం తను చందు. అది ప్రూవ్ చేస్తే ఆ తర్వాతైనా ప్రాబ్లమే కదా. కృష్ణ గారు, కనీసం మనం ఆలోచించుకోవటానికైనా 10 రోజుల వ్యవధి ఉంది. కోర్టులో కరుణే చందు అని చెప్పిందెవరు? రాజా. ఆ రాజా మాటలు నిజమని ఎలా నిరూపిస్తారు? ఈలోగా నువ్వే కరుణమని నిరూపించడానికి మన ప్రయత్నం మనం చేద్దాం. అసలు పోరాడకుండా ఓటమిని ఒప్పుకోవడంలో అర్థమే లేదు. నేను ఓడిపోకూడదు దమయంతి గారు. నేను గెలవాలి, నా భర్తని గెలిపించాలి, అమృతని కేసులో ఓడించి జీవితంలో గెలిపించాలి. దానికోసం ఏం చేయడానికైనా నేను సిద్ధమే. ఎవరు గెలవాలో ఎవరు ఓడాలో కూడా అర్థం కావడం లేదమ్మా. ప్రపంచంలో ఎవరైనా కక్షలతో కోర్టుకెక్కుతారు, కోపాలతో కోర్టుకొస్తారు. కానీ ఒకరి మీద ఒకరికి ప్రేమతో గౌరవంతో ఎదుటి వాళ్ళకి న్యాయం జరగాలని ఇలా కేసులు పెట్టుకుంటున్న విచిత్రమైన కేసు మీదేనమ్మా. ఏం చేస్తాను డాడీ? ఆ దేవుడు
మా జీవితాలన్నీ ఒక విచిత్రమైన మలుపు తిప్పాడు. అంత పెద్ద యాక్సిడెంట్లో నేను బతకడం ఏంటి, తిరిగి మీ అందరి దగ్గరికి చేరడం ఏంటి? ఫలితం తేలని చదరంగ మాటలా మా జీవితాలను నిలబెట్టి ఆ దేవుడు ఆలోచనలో పడ్డాడు. హ, మేము పోరాడుతూ మిగిలిపోయాం. హగో ఎందుకు అమృత, అన్ని తెలిసి కూడా కోర్టులో అన్ని నాటకాలు ఆడావు? నీకు తెలీదా కరుణ చందు అని? తెలుసు కదా. ఆ రోజు నిజం ఎందుకు దాచారు అని నాతో గొడవపడి నన్ను నిలదీశావు కదా. మరి ఈ రోజు తనే కరుణని, కరుణకి నాకు అక్రమ సంబంధం ఉందని నలుగురు నవ్వుల పాలు చేయడం కోసమే కదా లాయర్ గారి చేత అన్ని మాటలు అనిపించావు. మాట్లాడితే నాకు చందు అంటే ప్రేమ, గౌరవం అని అంటావే, అవే ఉంటే నువ్వు ఇలా నలుగురి ముందు చందు పరువు తీసే ప్రయత్నం చేసేదానివా? దీనివల్ల నువ్వు సాధించేదేంటి? ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్లు కోర్టులో కేసులు వేయడం ఎందుకు? ఎందుకంటే మీ నోటితో మీరే కరుణే చందు అని ఒప్పించడం కోసం. మీకు మాత్రం నిజం ముందు తెలీదా? తెలుసు కదా. తెలిసి కూడా నా దగ్గర ఎన్ని రోజులు దాచారు? నేను నిజం తెలుసుకునేంత వరకు ఇటు మీరు కానీ అటు చందు కానీ బయటపడ్డారా? లేదు. మీరు నిజాలు దాచడం తప్పు కాదు గాని ఆ నిజం నేను నిరూపించడం తప్పైందా? మేమిద్దరం నిజం దాచింది మా కోసం కాదు, నీ కోసం. నువ్వెక్కడ అన్యాయం అయిపోతున్న భయంతో చందు వద్దు వద్దు అంటుంటే తన ఉనికిని నీ దగ్గర దాచాడు. నా మాట వినమృత, ఇప్పటికి జరిగింది చాలు. కేసు విత్డ్రా చేసుకో. చందుని మీ భార్యగా ఇంటికి తీసుకొస్తానని మాట ఇవ్వండి, అప్పుడు కేసు వెనక్కి తీసుకుంటాను. కరుణే చందు అని ప్రూవ్ చేయడానికి కావలసిన సాక్ష్యాలన్నీ నేనందిస్తాను. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక సప్తగిరివాసునికి భక్తి సుమాలు సమర్పించిన మహాభక్తుని దివ్య గాథ టెలివిజన్ తెరపై తొలిసారి ఓం నమో వెంకటేశాయ. ఈ నెల 14న ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు.